అందరికీ నమస్కారం. ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. రాహుకాలం చూడకపోవడం వల్ల శుభకార్యాలు జరగకుండా ఆగిపోవచ్చు. పుణ్యఫలాలు మిమ్మల్ని మరింత దయగల సానుభూతితో నింపుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఈ రాశి వారికి భవిష్యత్తులో విద్య విజయాలు సులభంగా అందుతాయి. ఈ రోజు సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. బలహీనతలతో జీవించడం వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో వెనుకబాటుతనంగా ఉంటుంది. సంబంధాల్లో స్వేచ్ఛ మరియు గౌరవం కలగలిపి ఉండాలి. ఈ రోజు మీరు మీ పిల్లలతో మూవీకి వెళ్ళవచ్చు. ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరక సమస్యల వల్ల ఆసుపత్రికి వెళ్లవలసి రావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య పెద్ద దూరం ఉండడం వల్ల సంబంధం మరింత నశిస్తుంది. ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల దరిద్రం దూరం అవుతుంది. ఈ రాశి వారు ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకోవడం మంచిది. ఈ రోజు మీ కుటుంబంలో ఒకరి అహంకారాన్ని చూసినప్పుడు మీకు కోపం వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉండవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు మీ పిల్లలకు మంచి విలువలు నేర్పించడం మీ పెద్ద బాధ్యత. కుటుంబంలో అత్తమామల సమర్థత ద్వారా కుటుంబ విలువలు పెరుగుతాయి. ఈ రోజు మీ స్నేహితులు మీకు సహాయం చేయవచ్చు. ప్రయాణాల్లో అనవసరమైన ఖర్చులను నియంత్రించడం అవసరం. ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల మనోధైర్యం ఉన్నవారికి ప్రశంసలు లభిస్తాయి. ఈ రాశి వారు చదువుల్లో నిర్లక్ష్యంగా ఉంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మంచి కర్మలు పొందుతారు. మీరు చేసే ప్రతి మంచి పని శాంతి మరియు సకల సంపదను మీ జీవితంలో తీసుకురావడంలో సహాయపడుతుంది. ఆందోళనకు సంబంధించిన విషయాలను ప్రాధాన్యత ఇవ్వడం అవసరమై ఉండవచ్చు. ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహం కాని వారికి మీకు వివాహ ప్రపోజల్ రావచ్చు. దానిపై పాజిటివ్ గా స్పందించండి. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఆస్తికి సంబంధించిన విషయంలో గొడవలు రావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ కుటుంబంలోని ఒక స్త్రీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే సమస్యలు ఏర్పడతాయి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీరు ఇతరుల వ్యక్తిగత జీవితంలో ఆందోళన కలిగిస్తారు. మనశ్శాంతి లేకపోతే వాదనలు గొడవలు ఎక్కువ అవుతాయి. గృహ అవసరాలకు ఖర్చు జీవన శైలిని మెరుగుపరుస్తుంది. అవసరాలను తీర్చడం వల్ల మనకు ఆనందం మరియు సంతోషం అందుతుంది. ఈ రాశి వారు ఈ రోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు చోరీలు నష్టం జరగవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. మీరు రోడ్డు దాటేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. పూజలు చేయకపోవడం వల్ల ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశాలు పెరుగుతాయి కావున మీరు పూజలు చేయండి. వాతావరణ మార్పుల వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు రావచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు క్రీడల్లో గాయపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఈ రాశి వారు అపరిచిత స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. మీ శత్రువులు మీ విజయాలను అవమానానికి గురి చేస్తారు. పనుల్లో ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. దయ మరియు నైతికత మనల్ని అపార్థాల నుండి దూరంగా ఉంచుతాయి. ఈ రాశి వారి అతి ధైర్యం వల్ల సహనం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.